ఒక్క నిమిషం విషయంలో పుల్లారావు గారు కూడా రియాక్ట్ అవుతుంటారు. పుల్లారావు గారు చాలా రాజకీయాలు చూసారు, ఈ తలహా రాజకీయాలు. మీరు ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామం గురించి ఏం చెప్తారు? ఒకటి, ఇది సొంత సొమ్ము కాదు. టీడీపీ దవనే, జగన్మోహన్ రెడ్డి గారి దవనే, ఇది పబ్లిక్ విషయం. కరెక్ట్గా చెప్పారు. చంద్రబాబు నాయుడుని అవమానం చేశారు, చేయకూడదు, పెద్ద మనిషి. ఇప్పుడు ఆయనకు పెద్ద అవకాశం కదా, ఒక హ్యాండ్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఫ్రెండ్షిప్ జగన్మోహన్ రెడ్డికి ఆఫర్ చేసి, రా వచ్చి పనిచేయి, నేను మెచ్యూర్ మ్యాన్ని, మనం పనిచేద్దాం. జయలలిత కరుణానిధి కుమ్ములాడుకునేలా కాదు. ఒక ములాయం సింగ్, నరేంద్ర మోడీ ఎలా పనిచేశారు, ఒక నితీష్ కుమార్ లాలు అలా చేద్దామని ఆఫర్ చేసి, అలాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోయింది కదా. ఇదివరకు గతంలో ఎవరు కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిణామం అలా లేదు. దాదాపుగా చావోరేవో అన్నట్టు పార్టీలు తయారయ్యాయి కదా. తేవాలి కదా. ఆయన ఒక స్టెప్ వేస్తే ఆయన వస్తే వస్తాడు, రాకపోతే రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఆఫర్ చేస్తే బాగుంటుంది కదా. హిస్టారిక్ కదా. మీరు హిస్టరీ గురించి మాట్లాడారు కదా, మీరు చరిత్ర గురించి మాట్లాడారు కదా. ఆఖరికి జయలలిత మరణించినప్పుడు ఆ ఒంటరిగా వెళ్ళింది, ఆమె చేసింది లేదు కదా. నేను అనుకునేది ఏమిటంటే, మన చిన్న రాష్ట్రం, ఈ విరోధం ఎంతవరకు వెళ్ళిపోయింది. ఇదేదో పెద్ద, ఇది మహాభారత్. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ పరిపాలించాలి కదా. రేపటి నుంచి మామూలు రైవలరీలు, కాస్ట్ రైవలరీస్, అన్ని కాస్ట్ వచ్చేస్తాయి కదా, సబ్ కాస్ట్. కొంచెం ఒక మంచి స్టెప్ ఏమో నేను అనుకుంటున్నా. తప్పకుండా హెల్దీ అట్మాస్ఫియర్ రావాలని కోరుకుందాం. కరెక్టే పుల్లారావు మీరు అన్నట్టు, ఒక మంచి వాతావరణం, సుదృఢ వాతావరణం రావాలని. కానీ అలాంటి వాతావరణం వస్తుందా ఆంధ్రప్రదేశ్లో అంటే బహుశా ఇంకా కొంచెం సమయం పడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఈ కక్షపూరిత రాజకీయ చర్యలు గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో ఆ హీట్ ఇంకా తగ్గేట్టు కనిపించట్లేదు అనుకుంటా. మరి తగ్గుతాయి. స్టెప్ కోరుకుందాం. గుడ్, పబ్లిక్ మంచి జరగాలే కోరుకుందాం. ఇలాంటి హీట్ వాతావరణం పోయి ఒక సుదృఢ వాతావరణం, హెల్దీ అట్మాస్ఫియర్ రావాలని చెప్పి కోరుకుందాం. కానీ జరుగుతున్న పరిణామాలు అలా లేవు అన్నదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. రవిచంద్ర రెడ్డి గారు వైసీపీ నుంచి ఒక్కసారి నేను కంక్లూడ్ చేసుకుంటా. చెప్పండి. ఏదైతే ఆనంద సమయం ఉందో అందరికీ శుభాకాంక్షలు. మేము బాధపడ్డా ఎదుటి వాళ్ళందరికీ స్పిరిట్తో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 షణ్ముఖ వ్యూహం ఏదైతే జాయింట్గా ఇచ్చారో బీజేపీ ప్రమేయం లేకుండా, దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేయాలి. దానికోసం మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా